అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల గ్రామంలో ఆకుల మంగయ్య గారి AK-47 బుల్స్ AK-41, 47 ఈరోజు అయితే అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊపుచెర్ల గ్రామంలో శ్రీ శ్రీ గుడిసె మల్లయ్య స్వామి ఆశీస్సులతో అంతర్రాష్ట్ర ఒక్కబండి గిరిక పోటీలకు వచ్చిన వృషభరాజ యజమానులు 13 జతలకెల్లా 16 రౌండ్లు తిరిగేసి 3 అడుగుల 3 ఇంచులు లాగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గత రోజుల్లోనే మీరు తెలిసిందే 4 లక్షల పైగా విలువ గల తెచ్చినటువంటి ఆకుల మంగయ్య గారి ఎద్దు ఒక్కటే. మరి పక్కలో ఉన్నటువంటి AK-47 మీకు తెలిసి ఉన్నదే. ఈ రోజు వరకైనా అసలు ఒక్క ఏటు కూడా తినకుండా పందెంలో పాల్గొన్నటువంటి ఏకైక ఏదంటే మన 47, మరి 41గా నామకరణం చేసుకున్నారు ఆకుల మంగయ్య గారు. మరి ఈరోజు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఫస్ట్ బొమ్మతి కొట్టినానికి గుడికెళ్ళ మొత్తం ప్రాంతానికి ఏమైనా పాటిస్తాడా లేకపోతే ఈయన ఒక్కరిదే తీసుకుంటాడో అడుగుదాం. ఉన్నారు మంగయ్య గారు. నమస్కారం మంగయ్య గారు. చాలా రోజుల తర్వాత మీరు గత దాదాపుగా చూస్తూనే ఉన్నాం, చాలా రోజుల తర్వాత మొదటి స్థానం తీసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? ఈ స్థానాల గురించి ఏం బాగలేదు నాకు. అప్పటికే మా ఇద్దరు తోలి అంత అయిపోయేది ఇడిచిపెట్టి. మరి ఈ రోజున చాలా రోజుల తర్వాత మొదటి స్థానం వచ్చింది, ఏమైనా అనిపించిందా లేకపోతే మామూలు అనుకుంటారు? బాగా అనిపించదు, సంతోషం అనిపించదు. రేపు 2వ స్థానం రావచ్చు, ఇప్పుడు ఫస్ట్ వస్తే దానికి సంబంధం లేదు, స్థానాలు వస్తావని. మరి దాదాపుగా మరి ఇప్పుడు తెచ్చుకున్నటువంటి ఈ భారీ పశువులో కూడా ఎన్ని ఎద్దులు ఉన్నాయండి మీ ఇంటి దగ్గర? ఇది ఒక్క జతనే ఇంకేమైనా ఉన్నాయా? 3 జతలు ఉన్నాయి. 3 జతలు ఎద్దులు అంటే ఒంగోలువా లేకుంటే కిలారు? ఒంగోలు 3 ఉన్నాయి, కిలారు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇవి కేవలం గిరిక మండలికే మీరు పరిమితమయ్యారా? బండ పోటీలు కూడా వెళ్తుంటారా? బండ పోటీలు కూడా వెళ్తారు. ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఎక్కడికి వచ్చి మీరు ఏ స్థానాన్ని కైవసం చేసుకున్నారు? ఇది పేపల్ మండలము మండలము ఊపిచార్లకు వచ్చి ఫస్ట్ స్థానం తీసుకున్నాం. ఈరోజు ఫస్ట్ స్థానం. దాదాపుగా మీకు ఈ గిరిక పోటీలకు రాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు? 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ఎన్ని మొదటి బొమ్మలు తీసుకున్నారు? ఇదే ఫస్ట్. ఇక శ్రీ మన శివరాత్రి మహోత్సవ సందర్భంగా నిర్వహించుకున్నటువంటి గుడిసె మల్లయ్య స్వామి ఆలయం ప్రాంగణంలోన ఊపుచెర్లను మొదటి స్థానం కైవసం చేసుకున్నటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి పశువులు మీ గురించి చాలా చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అండి? మీ పశువులు భారీ కాస్ట్ పడ్డాయన్నట్టు ఎంతవరకు వాస్తవం అంటారు? 4,15,000 ఒకటే. ఇది 80,000. ఇది ఒక్కటే 80,000 కొంచెం సారీ అండి. మరి దీని గురించి మధ్య కాలంలోనే దాదాపుగా ఈ ఒక్క ఎద్దును అడగడానికి వచ్చారని చాలా మంది, నిజమా అబద్ధమా? దీన్ని కర్ణాటకలో అడుగుతున్నాను 4 లక్షలకి ఒక్కదాన్నే. మరి ఇప్పుడు మీరు పశువుల మీద ప్రేమతో డబ్బులు చేసుకోవచ్చు కదండి? డబ్బులు కాదు, ఆ ఎద్దే నాకు ఇంట్లో కళ. దాని నుంచే నేను పందెం ఆడేది. ఈ అన్ని ఎద్దులు ఉండే వేస్ట్. 5 ఎద్దులు పోయినా 6 ఎద్దు వచ్చింది దానికి. అంటే ఈ ఆ మధ్య కాలంలో మీ ఎద్దుకు ఏదో నొప్పి వచ్చి ఏదో అయిందంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఇంటి దగ్గర 2 తూర్లు 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను దాని ఖర్చు. దానికి నామకరణం ఏం పెట్టుకున్నారు మీరు? భీమా. మామూలుగా బయటకు వస్తే పేరు అంటారు, పేరు ఏమంటారండి? మామూలు భీమా అంటారు. ఇంకా భీమే అనేది. దీన్ని అయితే నల్ల అంటే నువ్వు పెట్టిన పేరు AK-47 అని దానికి బ్రాండ్ అయిపోయింది అంతే. ఓకే, సంతోషం. మరి ఇంకా ఆలస్యం ఒకసారి మీ ఎద్దుల దగ్గర కలిసి కూడా ఒకసారి చూద్దాం మొదటి రోజున. ఏమొద్దు, నాకు అంత అవసరం లేదు. అంతే అంటారా? ఒకసారి మీరు వస్తే మీ రథసారథులు మీ అందరు కూడా ఒక ఫ్రేమ్ లో చూస్తాం. రథసారులు అయితే 2 కాళ్ళు చేతులు బట్టి గుంజుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే మాధవ స్వామి గారు ఎక్కడున్నా కూడా మీరు కూడా అదే మాధవ స్వామి గారు నమస్కారం అండి. మరి నీకు అల్లడా బామార్ది? ఆయన బామార్ది. ఈ రోజు ఏంటండి ఇంత సంబరం ఏంటి? సంబరం అంటే మరి కొన్నాళ్ళ నుండి తనలాడు ఇప్పుడు ఫస్ట్ స్థానం వచ్చేది. ఫస్ట్ స్థానం వచ్చామండి. ఈ రోజు ఏమైనా ఫుల్ పార్టీ ఇస్తారా లేకపోతే ఎలా అంత కామన్ గా ఉంటారా? ఏమిస్తామబ్బా, ఉన్నింది ఊకే సంతోషిస్తాం కానీ ఇచ్చేదంటే కాదు. అంతే అంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారండి ఇది? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి కూడా. మరి ఆయన 3 సంవత్సరాలు ఎన్ని ఎద్దులు మార్చిండొచ్చు? మీకు కన్నారు, మీరే దగ్గరుండి పెద్ద మనిషిగా మీరే చూశారు. మార్చింటాము ఇంక అట్లే ఒకటి 10-15 మార్చింటాం. అంటే ఈ 2 ఎద్దులు మార్చారా? ఒకే ఎద్దుకే మార్చినారా? ఒకే ఎద్దుకే. ఏ ఎద్దు అండి అది? అది AK-47 యాదో నల్లగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? మాధవ స్వామి గారు. మరి ఈ రోజున ఎక్కడో మారుమూరు ప్రాంతంకి వచ్చి మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. సరే, మరి ఉన్న గ్రామంలో రాలేదని మీరు ఏమైనా చింతించారా? ఏం చింతలేదు. ఎందుకంటే సుమారుగా 5 లక్షల నుంచి 10 లక్షల విలువ గల పందెం కదా మీ అంతరాష్ట్ర గిరిక పోటీలో. ఆ రోజుకి ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషించుతాం. ఈ పొద్దు ఆ పొద్దు నుండి అయితే బాధతాన రాలేదు అనుకుంటే ఉన్నాము. ఈ పొద్దు కొద్దిగా సంతోషించుతాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.
అందరికీ నమస్కారం అండి. దాదాపుగా ఒక్కొక్కటి 4 లక్షలు, ఒకటి 4.5 లక్షలు విలువ గల ఎద్దులైతే అతను డబ్బులు చూడట్లేదు. నాకు మర్యాద ఇంపార్టెంట్ అంటే ఈ రోజు బహుమతి వచ్చేదని ఎలాంటి ఆయన సంబరాలు కాకుండా సంతోషం వ్యక్తం చేస్తూ మాధవస్వామి గారిని, ఆకుల మంగయ్య గారిని చెప్పడం జరిగింది. వాళ్ళ రథసారథులు వారితో పాటు రాబోయే సంవత్సరంలో కూడా మంచిగా పాల్గొంటామని తెలియజేయడం జరిగింది. ఈ రోజున కర్నూలు అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊపిచర్ల గ్రామంలో శ్రీ శ్రీ గుడిసె మల్లయ్య స్వామి ఆశీస్సులతో ఈ రోజు ఆకుల మంగయ్య గారు మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. గట్టిగా చెప్పట్లు. శివరాత్రి సందర్భంగా అండి ఆకుల మంగయ్య గారు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుసుకుందాం.